शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि। ఆఖరి 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస। ఏమి భాగ్యం, ఏమి భాగ్యం! నిన్న మనం ఉదాహరించుకున్నాం, వాడపల్లిలో స్వామివారి మూర్తి ఉంది కొత్త ఎనర్జీతో. కానీ ఆయన అసలు స్వరూపం, ఆయన చైతన్యం ఎక్కడ ఉంది అంటే మనలోనే ఉంది. మనలో ఉన్నటువంటి చైతన్యం దర్శించుకుంటే 100కి 100% ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పకనే చెప్పాడు. కాయపుటూపిరిలో గని ఉన్నది యోగీంద్రుల కని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు. ఏమి భాగ్యమో! ఆ 7 కొండలు మనలోనే ఉన్నాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలనే ఆ 7 కొండలు దాటితే ఉన్నది ఆ వెంకటేశ్వరుడే. ఉన్నది ఆ వెంకటేశ్వరుడే. ఆ వెంకటేశ్వరుడు ఎవరో కాదు, మనము అనే సత్యాన్ని తెలియజేస్తుంది ఈ ధ్యానం చేయగా 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 చేయగా. ఎంతటి గొప్ప సత్యమో కదా! కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తే చాలు, నీ జీవిత ప్రణాళిక నీకు అవగతమవుతుందని ఆచరించి చూపించాడు శ్రీ గౌతమ బుద్ధుడు. దాన్ని చక్కగా మనకి అందించాడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆ కొండలలో నెలకొన్నటువంటి ఆ కోనేటి రాయుడు వాడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడనే సత్యాన్ని తెలుసుకున్నాం. అందరికీ దీన్ని అందిద్దాం. ఈ ధ్యానాన్ని ముఖ్యంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రి మహారాజ్ యొక్క సంకల్పంలో ఎంతటి భాగ్యాన్ని కలిగిందో, దాని ద్వారానే పిఎంసి ఛానల్ ద్వారానే కొన్ని వేల లక్షల మంది ఈరోజు ధ్యానంలోకి వస్తున్నారు అని మనం ఉదాహరణలతో సహా తెలుసుకుంటున్నాం. మిత్రులారా, ఏమీ చెప్పనవసరంలా, పిఎంసి ఛానల్ చూడండి అని చెప్తే వాళ్ళు ధ్యానులైపోతారు, ముఖ్యంగా శాకాహారులు అయిపోతారు. ఆ చిన్న ప్రయత్నం మనం చేస్తే మన జీవితం ధన్యం, మనం చెప్పిన వాళ్ళ జీవితం ధన్యాతి ధన్యం. శ్వాస మీద ధ్యాస.
ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. శ్వాస మీద ధ్యాస. చివరి 5 నిమిషాలు మరియు 100 రెట్లు శక్తిని ఆస్వాదిద్దాం మిత్రులారా. చివరి 5 నిమిషాలు ఆ పరమేశ్వరుడు మనకి ఎంత అనుగ్రహాన్ని ఇస్తున్నాడో. శ్వాస మీద ధ్యాస. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ నమః శివాయ. నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ నమః శివాయ. మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత ఓం నమః శివాయ. సూర్యాయ దక్షాధ్వరనాశకాయ నమః శివాయ. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ నమః శివాయ. తస్మై శికారాయ నమః శివాయ. నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది ఓం నమః శివాయ. మునీంద్ర దేవార్చిత శేఖరాయ నమః శివాయ. చంద్రార్క వైశ్వనరలోచనాయ శివాయ. తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ నమః శివాయ. దివ్యాయ దేవాయ దిగంబరాయ నమః శివాయ. తస్మై యకారాయ నమః శివాయ. నమః శివాయ. తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ. జటాటవీ గలజ్జల ప్రవాహ భావితస్థల్ గలేవలం వ్యలంబితాం భుజంగ తుంగమాలికా మడ్డమడ్డమడ్డ నిన్ననాదవడ్డమర్వై చకార చండ తాండవం తనోతు న శివ శివ. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచవల్లరీ విరాజమానమూర్ధని దగద్దగజ్వలల్లరాడభట్ట భావగి కిశోర చంద్రశేఖరే రతి ప్రదక్షిణం మమ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర సురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే. కృపాకటాక్షదూరని నిరుద్ధ దుర్ధరామరి క్వచిత్తగంబరే మనోవినోదమే ధ్రువస్థుని. ఓం నమః శివాయ.
స్ఫురత్పణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రదల్విదిగ్వధూ ముఖే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మదాన్న సింధురస్వరత్త గుప్తరీయ మేధురి మనో వినోదమద్భుతం విభర్తుభూతవర్ధరి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సహస్రలోచన భృవచ్చు శేషలేఖ శేఖర్ మృదువధూళ ధోరణీ వధూసరాంగ్రి పీఠభో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ భుజంగరాజమాలయ నిబద్ధ జటాచూట శ్రీచిరాయ జాయతం చకోరబంధు శేఖర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగవ నిబీధ వంచసాయుగం సమన్నిలింపనాయకం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సుధామయూకలేఖయా విరాజమాన శేఖర మహాగపాలి సంపదే శిరోజటాలమస్తు నః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కరాళవాల భక్తి గద్ద 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 గత్స్వల ధనంజయాదరి కృత ప్రచండ పంచసాయుకే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ధరాధరేంద్ర నందిని కుజాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పినే త్రిలోచనే మదిర్నమ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధరుస్పర దుహోని సీదనీదమ ప్రబంధ బంధ కందర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కళాని దీన బంధురై శ్రేయ జగద్గురందర విలింప నిర్జరీధరో సనోద కృత్య సింధుర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ప్రబుల్ల నీల వంగజ ప్రపంచ గాళి మచ్చట విడంబి కంఠ కందరారు చిత్రబంధ కందరం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్మరిచ్చదం పురచ్చిదం భవచ్చిదం మకచ్చిదం గదచ్చిదాంత కచ్చిదం నమంత కచ్చిదం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఆగర్వ సర్వమంగళ కళాగదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రత ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్మరాంతకం పురాంతకం భవాంతకం మగాంతకం గజాంతకాంతకంతకం దమంతకాంతకం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పూజావసావ సమయే దశభద్రగీతం యశంభు పూజనమిదం ప్రతిపదోసే తస్య శ్రావణ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సుమగీం ప్రదదాతి శంభో హర హర మహాదేవ శంభో శంకర శంకర సోమేశ్వరాయ నమః శివాయ భీమేశ్వరాయ నమః శివాయ విశ్వేశ్వరాయ నమః శివాయ సాయీశ్వరాయ నమః శివాయ సర్వేశ్వరాయ నమః శివాయ అమర లింగేశ్వరాయ నమః శివాయ ఆనాపానసతి ధ్యానేశ్వరాయ నమః శివాయ ఆఖరి ఒక్క నిమిషం ఏమి భాగ్యం ఏమి భాగ్యం ఏమి భాగ్యం శ్వాస మీద ధ్యాస చివరి ఒక్క నిమిషం
మాస్టర్స్ 2 చేతులు 2 కాళ్ళ మీద బోర్లించుకుందాం. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ మహావతార్ బాబాజీకి, పత్రి మహారాజ్కి, ప్రకృతి మాతకి గట్టిగా 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 చప్పట్లతో మనం ప్రణామాలు తెలియజేద్దాం. ఈ 2వ రోజు महाराज की, పత్రి మహారాజ్ की, పత్రి మహారాజ్ की జై శ్రీరామ్. ఎంత బాగుందో. ఆఖరి 2 నిమిషాలు నేను తీసుకొని తదుపరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు చాలామంది మహానుభావులు వచ్చి ఉన్నారు. ముఖ్యంగా మా అమ్మ కూడా వచ్చింది మంగళగిరి నుంచి, వాణి మేడం. వాణి మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. లేచి నిలబడండి అమ్మ. ఆ తల్లి ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తుందో గుంటూరు జిల్లా అంతా. ఈవేళ అటువంటి మహానుభావులందరినీ రప్పించారు రంగస్వామి గారు, లక్ష్మి మేడం. సాయంత్రం వరకు అంగరంగ వైభవంగా ఉంటుంది. మీ అందరి నుంచి 2 రోజుల నుంచి నేను ఎదుర్కొనే ఒకే ఒక ప్రశ్నకి సమాధానం, అందరూ లేచి నిలబడండి. నాకు ఒక మాట ఇవ్వాలి. మీరు చెప్పండి, స్వామి మీరు చెప్పినట్లు. మీరు మాట్లాడలేదండి స్వామి, ఇంకా మెలకు రాలేదు మీకు. స్వామి మీరు చెప్పినట్లు మేము ఒక్క 5 నిమిషాలు మా ఆనందం కోసం వింటాము. కుర్చీలో కూర్చున్న వాళ్ళు మొదట చేయవలసిన పని ఏంటంటే
ఎవరి కుర్చీ వాళ్ళ చేతితో పట్టుకుని పక్క కుర్చీలో పెట్టండి. మళ్ళీ లాస్ట్లో ఎవరి కుర్చీ వాళ్ళు అందులో హాల్లో పెట్టుకోవాలి కూర్చోవడానికి. ఆ కుర్చీలన్నీ ఆ గోడ వరకు జరిపేయండి. 2 రోజుల నుంచి మీ ప్రశ్న ఇప్పుడు సమాధానం చెప్పుకొని మనం కొన్ని కార్యక్రమాలు చేసుకొని అల్పాహారానికి వెళ్దాం. కుర్చీలన్నీ మధ్యలో తీసేయండి. ఆడవారందరూ ఎడమవైపుకి వచ్చేయండి. మా తల్లులందరూ ఇటు వచ్చేయండి. మగవారందరూ ఇటు కుడి పక్కకు వచ్చేయండి. బాబు शिवाजी कम है, इधर आइए. చెప్పండి, నేను మాట్లాడలేదు. నేను ఈ క్షణము నుండి మరింత ఆరోగ్యంగా ఆనందంగా జీవించుగాక. తథాస్తు తథాస్తు తథాస్తు. నేను ఈ క్షణం నుండే మరింత ఆరోగ్యంగా ఆనందంగా జీవించుగాక. తథాస్తు తథాస్తు తథాస్తు. ఆరోగ్యం ఆనందం కావాలి నాకు తుది శ్వాస వరకు అన్నవాళ్ళు చెయ్యొద్దండి. నేను 2 చేతులు ఎత్తుతాను. ఆ చేతులు ఎత్తినటువంటి వారందరూ ఒక 5గురు 6గురు 4గురు ఒక టీం కింద ఏర్పడి ఒకళ్ళ చేయి ఒకళ్ళు ఇలా పట్టుకుని రౌండ్గా నిలబడండి. హాల్ అంతా ఆడవారికి ఆడవారుగా మగవారికి మగవారుగా. కెమెరా ముందు ఈ సెంటర్లో లేకుండా చూసుకోండి. తొందరగా చక్కగా విడిగా హాల్ అంతా ఉంది కదా, వెనక్కి వెళ్ళండి. ఇంకా బంగారం ఇంకా అలా జరగండి. నేను ఒక చిన్న పాట పాడతాను. ఆ పాటకి అందరూ నృత్యంతో ఆ పరమేశ్వరుడికి అంజలి ఘటించాలి. నృత్యాంజలి. ఎవరైనా సిగ్గుపడ్డారా ఇంకో 100 జన్మలు ఎత్తుతారని చెప్తున్నారు మహానుభావులు, నేను కాదు. అందరూ. ఆవిడెవరో మూట సర్దేస్తుంది, పిలవండి. ఇందాక ధ్యానంలోనూ మూట సర్దుతోంది, ఇప్పుడు ఆనందంలోనూ మూట సర్దుతోంది ఆ తల్లి. చక్కగా ఎవ్వరూ సిగ్గుపడేది కాదు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యానము అంటూ సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరమున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరమున సాగిపోతున్నది. అందరిలా అందరూ కోకిళ్ళే. బాలే, ఇది కదా బృందావనం అంటే. బాలే బాలే. నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమీదైనా జాతి ఏదైనా, అరే 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 నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా, చిన్నవారలైనా పెద్దవారలైనా
శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. ఇంకా హుషారుగా చాలే. అంతే. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు. నా వారు ఎవ్వరు, ఈ వారు ఎవరు, ఎవరికెవ్వరు ఈ లోకమందు. పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం, అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రి. తల్లి గోదావరి సాగిపోతున్నది, బికాస్ ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నారు, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నారు. దేశ విదేశాలకు సాగిపోతున్నారు, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది. మహా అవతార్ ఫౌండేషన్ ద్వారా సాగిపోతున్నది. పత్రి మహారాజ్ కి, అవతార్ బాబాజీ కి, మహా అవతార్ ఫౌండేషన్ కి, వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, ధ్యాన జగత్ కి, ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్ర ట్రస్ట్ కి ఎవరు కుర్చీ వాళ్ళు తెచ్చుకోండి, ఎవరు కుర్చీ వాళ్ళు తెచ్చుకుని వేసుకోవాలి ప్లీజ్. మనకి ఇంకా గొప్ప కార్యక్రమం ఉంది, ఒక 20 నిమిషాలు. అది అయిన తరువాత మనం టిఫిన్కి వెళ్దాం. ఒక 20 నిమిషాలు కార్యక్రమం అయిన తర్వాత టిఫిన్కి వెళ్దాం. ఎవరు కుర్చీ వాళ్ళు తెచ్చేసుకోండి. జై శ్రీరామ్. ఇంకా కుర్చీలు కొన్ని వేసుకోలేదు. ఓకే, మళ్ళీ చెప్పండి. నేను ఈ క్షణం నుండే మరింత ఆరోగ్యంగా ఆనందంగా జీవించుగాక. తథాస్తు తథాస్తు తథాస్తు. ఈవేళ ప్రోగ్రాం షెడ్యూలు రంగస్వామి గారి ద్వారా తెలుసుకొని మళ్ళీ నేను ఒక్క 2 నిమిషాలు మీతో ముచ్చటించుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఎలా ఉంది పొద్దున సంగీత ధ్యానం? గట్టిగా గట్టిగా చప్పట్లు. సో అద్భుతమైనటువంటి సంగీతం సార్ నుంచి, వాళ్ళ టీం నుంచి. సో ఎప్పుడైనా కానీ ఎక్కడైనా ప్రతి కార్యక్రమంలో కూడా సార్ యొక్క వారి యొక్క సంగీతము, ఆ సంగీత ధ్యానం అనేది మహాద్భుతంగా ఉంటుంది. ఎంతో శక్తివంతంగా, ఎంతో డైనమిక్గా ఉంటుంది.
సో థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు అందరికి కూడా. సో మన యొక్క సంగీత బృందానికి అందరికీ కూడా సో అనేక ధన్యవాదాలు. మాస్టర్స్, ఇప్పుడు ఒక్కసారి ఈరోజు యొక్క షెడ్యూల్ చూద్దాం. అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు ఏ కార్యక్రమాలు ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ మాస్టర్స్ వస్తున్నారు అనేది ఒకసారి మీరు తెలుసుకోండి. ఎవరు కూడా సౌండ్ చేయొద్దు ప్లీజ్, ఎవరు మాట్లాడద్దు. ఇప్పుడు ఇంతవరకు మనం సంగీత ధ్యానాన్ని 3 గంటల ధ్యానాన్ని ముగించుకున్నాం. ఈ తర్వాత సో నెక్స్ట్ ఏముంటుందంటే మాస్టర్స్ వచ్చినారు, సీనియర్ మాస్టర్స్, వారి యొక్క సందేశాలు ఉంటాయి, రైట్. సో దాంతోపాటు మన సంగీత అంటే పిప్పల ప్రసాద్ సార్ వారి యొక్క టీంను, ఆ బృందాన్ని మనం సత్కరించుకుందాం. ఆ సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. దాని తర్వాత 3 మాస్టర్స్ ఉన్నారు, వారి యొక్క సందేశం కూడా, ఆధ్యాత్మిక సందేశం కూడా తీసుకుంటాం. ఇప్పటికే శ్రీ అమన్ అలీఖాన్ మేడం, తర్వాత వెంకటేశ్వర్లు, ఏంజల్ సురేష్ సార్ ఆల్రెడీ ఉన్నారు. వీళ్ళ యొక్క సందేశాలు తీసుకుంటాం. అది ఇప్పుడు బిఫోర్ బ్రేక్ఫాస్ట్, అంటే అల్పాహారం కంటే ముందు జరిగేటువంటి ఈ కార్యక్రమాలు. అల్పాహారం తర్వాత కరెక్ట్గా 10 గంటలకు మీరు ఇక్కడికి రావాలి. ఎవరు కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు. నిన్న కార్యక్రమం ఎలా ఉండిందంటే ప్రతి నిమిషానికి కూడా మన ప్లానింగ్ ఉండింది. ఎక్కడ కానీ ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాలేదు, అవునా కదా? ఎలా ఉండేది నిన్న కార్యక్రమం? ఎస్, థ్యాంక్ యూ. సో ఆ విధంగానే ఈరోజు కార్యక్రమం కూడా అదే విధంగా అంతకంటే ఇంకా ఎక్కువ అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఎంతో జ్ఞానం మనం పొందుతాం ఇక్కడి నుంచి. సో 10 నుంచి 10:30 కరెక్ట్గా శ్రీ లక్ష్మణరావు, మన సీనియర్ మాస్టర్ లక్ష్మణరావు సార్ నుంచి ఏముంటుందంటే పిరమిడ్ ఫార్మింగ్, పిరమిడ్ వ్యవసాయం, దాని గురించి ప్రత్యేకంగా ఒక అద్భుతమైన ప్రసంగం ఉంది. మీరందరూ కూడా కరెక్ట్ 10 o'clock అసెంబ్లీ కావాలి. తర్వాత 10:30 to 11:30 1 గంట కాలంలో శివంబు చికిత్స, వాటి యొక్క ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, వాటి యొక్క అనుమానాలు, ప్రశ్నలు, సమాధానాలు, ఇంకొంత జ్ఞానం, శివంబు థెరపీ అంటే స్వమూత్ర థెరపీ గురించి. తర్వాత కొన్ని ముద్రాస్, ఇంపార్టెంట్ ముద్రాస్, మన నిత్య జీవితంలో ఉపయోగించుకునేటువంటి ముద్రాస్. తర్వాత స్వర విజ్ఞానం, ఈ 3 కూడా సో నేనే ప్రసంగించడం జరుగుతుంది నా నుంచి. తర్వాత 11:30 to 11:50 ఆ టైంలో కొంతమంది మీలో నుంచి కొంతమంది మాస్టర్స్ మీ యొక్క అనుభవాలు పంచవచ్చు, అవకాశం ఇస్తాం, ఒక 5 మందికి. ఆ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి 12:10 to 12:30 ఆ టైంకి మేడం రాజ్కుమార్ గారి నుంచి వారి యొక్క సందేశం. 12:30 to 1 o'clock డాక్టర్ రోజా, గైనకాలజిస్ట్, వారి యొక్క సందేశం. ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది 1 to 2. ఆ తర్వాత 2 నుంచి 2:30 ఈ సమయంలో మాస్టర్ శివనాగ కృష్ణ గారి నుంచి ఆధ్యాత్మిక సందేశం. 2:30 to 3:30 మర్మ చికిత్స, దాని గురించి 1 గంట ప్రసంగం, మీకు అద్భుతమైన స్లైడ్స్తో సహా సాధ్యమైనంత వరకు. దాంతో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మర్మ స్పెషలిస్ట్, వస్తారు. ఆ తర్వాత 3:30 to 4:30 మనకు న్యాచురల్ డైట్, అంటే క్యాన్సరు అంత మహమ్మారిని కూడా తొలగించుకొని ధ్యానము మరియు సహజ ఆహారం ద్వారా తొలగించుకున్నటువంటి అద్భుతమైన ఆ ప్రసంగం మాస్టర్ జంగమయ్య గారి నుంచి మనం తీసుకుంటాం. 3:30 to 4:30 రైట్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో అన్ని వ్యాధులకు కూడా పరిష్కారం ఉంది, రైట్. నెక్స్ట్ క్వాంటమ్ హీలింగ్ 4:30 to 5:30, అంటే 4:30 నుంచి 5:30కి క్వాంటమ్ హీలింగ్ గురించి సో కంప్లీట్ ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రసంగం. అది మాస్టర్ సిద్ధ ఆర్ వెంకట్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి పంచవేదము అనే దాని గురించి డాక్టర్ పాండురంగారావు గారు, వారు నిన్న వచ్చి ఉన్నారు. మరి ఒకసారి ఈరోజు 5:30 నుంచి 6 వరకు ఒక అర్ధగంట పాటు పంచవేదం, దాని నుంచి ఎలా చికిత్స చేసుకోవచ్చు అని, పంచభూతాల నుంచి. ఆ తర్వాత ధ్యాన గీతాలు, మన ధ్యాన గద్దర్ అయినటువంటి శ్రీ భూపతిరాజు గారి నుంచి ధ్యాన గీతాలు అని ఉంటుంది, అదొక 45 నిమిషాల పాటు. ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్లో అంటే 6:45, 7 గంటల ఆ సమయం నుంచి మరియు సంగీత ధ్యానము, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. సో ఓవరాల్గా మనము 8 గంటలకల్లా క్లోజ్ చేసేస్తాం ఈరోజు. అంతకుముందే ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చు, లేదంటే 8 గంటలకు క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత డిన్నర్ కూడా, ఈరోజు డిన్నర్ చేసిపోయే వాళ్ళకు కూడా డిన్నర్ కూడా ఉంటుంది రాత్రి సమయంలో. అక్కడికి మన యొక్క కార్యక్రమాన్ని
సమాప్తం చేస్తాం. సో ఇది ఈరోజు యొక్క షెడ్యూల్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు వేదికకి మనము అందరం కూడా కరతాళ ధ్వనులతో శ్రీ అమన్ అలీఖాన్ మేడం వారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్. తర్వాత శ్రీ లక్ష్మణరావు సార్, ప్లీజ్ టేక్ ఏ సార్. సన్మానం చేసినావా? ఓకే ఓకే, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సన్మానం తర్వాత మనం కంటిన్యూ. రైట్. సో అయితే ఇవి తీసేసి నుండి ఇట్లే ఉన్నాయి కదా. సో పిప్పల ప్రసాద్ సార్ అండ్ వారి యొక్క బృందాన్ని ఇప్పుడు చేద్దాం. అందుకే అందరినీ జై శ్రీరామ్. మరి ఈ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం అభివృద్ధి కోసం అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారు, ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం సార్కి, మరియు లోకల్లో ఉన్నటువంటి నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా మహా అవతార్ ఫౌండేషన్ తరపున, మనందరి తరపున మరొక్కసారి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పిరమిడ్ నిర్మాణంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది ఈ మహా అవతార్ ఫౌండేషన్ అని మనవి చేస్తూ, మరి మా కళాకారులకి చిన్న సత్కారం చేసుకునే ముందు రాత్రి కూడా చెప్పాను, ఒక 2 సంవత్సరాలుగా ఈ మహా అవతార్ ఫౌండేషన్ వర్క్షాప్ ఎక్కడ జరిగినా 5 గంటల సంగీతనాద ధ్యానం, దానికి ప్రత్యేకత ఇస్తారు. ఆ కార్యక్రమాన్ని నాకు అందించడం మహద్భాగ్యంగా భావిస్తూ రంగస్వామి గారికి, మా అమ్మ లక్ష్మికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ధనం లేకుండా జరగదు. అందుకని మనకి తోచినంత ఆ ధనాన్ని ఆ కౌంటర్ దగ్గర మీరు సహకారంగా అందించగలిగితే రాబోయే కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా మహానుభావులు ఎంతోమందిని ఆహ్వానించి వారి యొక్క జ్ఞానాన్ని మనం ఆస్వాదించే అవకాశం ఉంటుందని మనవి చేస్తూ, 1కి 2 సార్లు చెప్తున్నాడు ఏంటి పిప్పళ్ళ అని అనుకోవద్దు. నాకు తెలుసు వెనకాల జరిగేటటువంటిది. మనం వచ్చి కూర్చొని హాయిగా నేనేమో ప్రోగ్రాం చేసి టింగమని 4 పాటలు పాడి నేను వెళ్ళిపోతాను, మీరు 2 రోజులు ఉండి మీరు వెళ్ళిపోతారు. కానీ 1 నెలలాళ్ళ కసరత్తు ఉంటేనే దీని వెనకాల ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవుతుంది. దానికి ప్రతిదానికి రాత్రి ఎక్కడో కిరాణా కొట్టు బిల్లు ఎవరినో పంపించాం, ఆయన దగ్గర పాపం 2500 ఉన్నాయి, కానీ 3100 కావాలి. ఆయన 600 కోసం కిరాణా కొట్టు బిల్లు ఇస్తాడా? మాట్లాడరేలో 600 కూడా వేసి ఇస్తేనే, అవునా కాదా? అప్పుడు మళ్ళీ మా ఫోన్లో ఉంటే మేము ఆ ఫోన్ కొట్టి ఆయన ఆ ఫోన్ కొట్టి ఆ సరుకులు తెచ్చి రాత్రి ఆ ఉప్మా తయారు చేయడానికి అంత శ్రమ కలిగింది. అంటే చూడండి, ప్రతిదీ ధనంతో ముడిపడి ఉంది ఈ కలియుగంలో. అందుకని మనం పొందినటువంటి ఆనందం మరొక 10 మందికి అందించాలి అంటే మీరు ఈ మహా అవతార్ ఫౌండేషన్ ట్రస్ట్కి సహకరించమని మరొక్కసారి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఈరోజు మా మహానుభావులు తిరుపతి నుంచి వచ్చారు. గోపాల్ గారు కూర్చోండి అయ్యా, అలాగే నాగేశ్వరరావు గారు కూర్చోండి స్వామి, నాగయోగి గారు, దుర్గా మేడం, అలాగే చెప్పలత్వ విజయ్ అని చెప్పి రారా పర్లేదు రా నాన్న. ఈ బాబు చాలా యాక్టివ్ పర్సన్ అన్నమాట. రండి నాన్న. ప్యాడ్ వాయించాడు, మనతో సహకరించాడు. వీళ్ళందరికీ చిరు సత్కారం అయిన తర్వాత వెంటనే తదుపరి కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఎవరైనా నా ప్రోగ్రాం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వినాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, పిప్పళ్ళ ప్రసాదరా అని కొడితే టింగుమని ఒక 500 పాటలు వస్తాయి. చింగుమని చూసి ఈ గడ్డం గాడిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.